ఈద్ మిలాద్ ఉన్ నబీ అంటే ఇది మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి సంబంధించింది. ఈ జన్మదినం పండుగని జరుపుకోవడం జరుగుతూ ఉంది. 570లో ఈ మహమ్మద్ ప్రవక్త జననం జరిగింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం ఏదైతే ఉందో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పండుగని జరుపుకోవడం జరుగుతుంది. అయితే మొదట్లో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సమాజం జరుపుకోలేదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈజిప్ట్లో స్టార్ట్ అయినటువంటి పండుగ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త జననానికి సంబంధించినటువంటి దానిని సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సమాజం. ఈ క్రమంలోనే మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, తోటివారి పట్ల ఎలా ఉండాలనేది మహమ్మద్ ప్రవక్త జీవితం మనకి తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి అత్యంత పవిత్రమైన గ్రంథం ఖురాన్ కూడా ఉన్నది. దాంట్లో అనేక బోధనలు ఉంటాయి. ముస్లిం సమాజం రోజుకి 5 సార్లు నమాజ్ చేయడంతో పాటుగా రంజాన్ మాసంలో కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మహమ్మద్ ప్రవక్త జననం కానీ లేకపోతే ఏదైతే ఉన్నదో ఖురాన్కి సంబంధించి కానీ అది గ్రంథంగా చూడలేమో, అదొక జీవన విధానంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పండుగ సందర్భంగా ముస్లిం సమాజం అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం అంతా దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది. సాయంత్రం పూట ఈ పండుగ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బోధనలు, ఆయన సంబంధించినటువంటి జీవన విధానాన్ని ఎట్లా మనిషికి సంబంధించి ఎలా ఉండాలి అనేది అందులో ఉన్నది. ఈ ఆధునిక సమాజంలో మనిషికి సంబంధించి అనేక కోర్టులు, చట్టాలు, ఇంకొక రకరకాల పరిస్థితులు వచ్చినా కూడా సో మహమ్మద్ ప్రవక్త దాంట్లో మనిషి జీవన విధానం ఏదైతే ఉందో అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా జీవన విధానం ఒక మనిషి, ఒక ముస్లిం ఎవరైతే ఉన్నారో ముస్లింకి సంబంధించినటువంటి జీవన విధానం ఎలా ఉండాలి అనేది ఆయన రచనల ద్వారా, ఆయన సూక్తుల ద్వారా, ఆయన ప్రబోధనల ద్వారా మానవ సమాజానికి కేవలం అది ముస్లిం సమాజానికే కాదు ప్రపంచ మానవాళికి కూడా దశ దిశ మార్గనిర్దేశం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ముస్లిమ్స్ ఈ పండుగని నమాజ్ సహజంగానే చేసుకుంటారు. ముస్లిమ్స్ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూనే మళ్ళీ ఇంకా ఏముంటుందంటే ఇందులో ఈ సెలబ్రేషన్స్తో పాటుగా వాళ్ళకి ఇష్టమైనటువంటి బిర్యానీ వండుకుంటారు, సేమియా వండుకుంటారు, అదేవిధంగా సమోసా వండుకుంటారు, హల్వా చేసుకుంటారు. ఆ విధంగా చేసుకొని వాళ్ళు పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. సో తోటి బంధుమిత్రులకు కూడా ఆ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, లేకపోతే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆయా కుటుంబాలకు సంబంధించి ఫ్రెండ్స్, బంధువుల్ని పిలవటం, ఆ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతోని జరుపుకోవడంతో పాటుగా తోటివారికి సాయం చేయాలనేటువంటి ఒక గుణాన్ని మహమ్మద్ ప్రవక్త బోధనల నుంచి మనకు అర్థమవుతూ ఉంటుంది. సో సోదరులారా, సోదరిమణులారా, మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజ నిర్మాణానికి ఎంతో దశ దిశ నిర్దేశం తెలియజేస్తాయి. ముఖ్యంగా కొన్ని మతాలకు సంబంధించి కులాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో ముస్లిం సమాజంలో నమాజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా మనం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ధనికుడైనా పేదైనా ధనవంతుడైనా బికారైనా అందరూ కూడా నమాజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మసీదులో కూర్చొని సమానంగా శుభ్రంగా వాళ్ళ పద్ధతిలో ఆ నల్లాల దగ్గర, టబ్బుల దగ్గర శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడికి వెళ్ళి నమాజ్ చేస్తారు. అందుకోసం ముస్లిం సమాజం అనండి, లేకపోతే ఖురాన్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కానీ మానవులంతా సమానం అనేటువంటి ఒక నినాదం మనకి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. దాని యొక్క బోధనలు కూడా అలానే ఉంటాయి. మనుషులంతా సమానమని, మంచిగా జీవించాలని, వాళ్ళ కర్మఫలాలు ఏమి లేకుండా ముందుకెళ్ళాలని, తోటివారి పట్ల మానవతా దృక్పథంతో సహృదయంతో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త బోధనలో అర్థమవుతూ ఉంటుంది. మనిషి విలువలు కలిగి జీవించాలని, పేదవారికి ఆదుకోవాలని, ఆ విధంగా తను నిష్ఠతోని నియమాలతోని ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని చాలామంది మనం చూసినప్పుడు అనేక ముజావర్లే కాదు ముస్లిం సమాజాన్ని, ముస్లిం ఫాలోవర్స్ని మనం చూసినప్పుడు ఇది స్పష్టంగా ఇవాళ రేపు ఏ చిన్న పార్టీ జరిగినా, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఏదైనా ప్యాంట్ షర్ట్ తీసుకున్న మందు పార్టీలు, ఇంకో పార్టీలు వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆల్కహాల్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు మనం చూస్తూ ఉన్నాం. సో ముస్లిం మత గ్రంథాలు కానీ, మహమ్మద్ ప్రవక్త బోధనలు కానీ
మత్తు పదార్థాలకి, మత్తు పానీయాలకి దూరంగా ఉండాలని చెప్పేసి ఏ చెప్పటం జరుగుతుంది. అదేవిధంగా అనేక ఆచార వ్యవహారాలకు సంబంధించి పిల్లలు పుట్టిన అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా జీవించాలి, పిల్లలు పుట్టినప్పుడు ఎట్లా జీవించాలి, యవ్వనంలో ఎలా జీవించాలి, మధ్య వయస్కులు ఎలా జీవించాలి, వృద్ధాప్యంలో ఎలా జీవించాలి, పెళ్లికి సంబంధించినటువంటి బోధనలు, అదేవిధంగా పెళ్లికి సంబంధించి పిల్లల పెంపకానికి సంబంధించి దాంతో పాటు పిల్లలు భార్యాభర్తలు కలిసి ఎలా ఉండాలి, లేకపోతే ఒకవేళ వాళ్ళకి పొసగనప్పుడు విడిపోవడానికి మార్గాలు, ఇట్లా ముస్లిం సమాజం నుంచి ముఖ్యంగా ఖురాన్ లేకపోతే మహమ్మద్ ప్రవక్త బోధనలు, లేకపోతే వీటన్నిటి నుంచి మానవ జీవితం అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి చనిపోయిన తర్వాత వాళ్ళ వారసుల దాకా ఎలా జీవించాలి, ఆస్తి హక్కు సంబంధించి ఎట్లా ఉండాలి, సో ఆ విధంగా తోటివారి పట్ల ఎట్లా ఉండాలి, ఈ విధమైనటువంటి బోధనలన్నీ కూడా మనకి మహమ్మద్ ప్రవక్త జననం నుంచి, మహమ్మద్ ప్రవక్త బోధనల నుంచి, ఖురాన్ నుంచి మనకి అర్థమవుతూ ఉంటాయి. అది మానవ సమాజాన్ని ముందుకు నడిపించడానికి, ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో మహమ్మద్ ప్రవక్త బోధనలు కానీ, ఆయన యొక్క ప్రవచనాలు కానీ, ఖురాన్ కానీ ఈ ప్రపంచాన్ని దిశ నిర్దేశం చేసింది అనేది మనం చెప్పుకోవచ్చు. మహమ్మద్ ప్రవక్త జననం నుంచి, తర్వాత ఖురాన్ నుంచి మన ప్రపంచం ముస్లిం సమాజం కానీ, లేకపోతే అదే ఖురాన్ ప్రవచనాలు, మహమ్మద్ ప్రవక్త బోధన లేకుండా ఈ ప్రపంచం అంటే మహమ్మద్ ప్రవక్త 570లో జన్మించిన దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు ఈ భూమి ఆశాంతం, లేకపోతే ఈ భూమి ఉన్నంత వరకు కూడా మహమ్మద్ ప్రవక్త బోధనలు కానివ్వండి, అదేవిధంగా ఖురాన్కు సంబంధించినటువంటి బోధనలు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయి, ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి, ప్రభావితం చేస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, సో పేదరికం లేని సమాజం కోసం ప్రవక్త బోధనలో కానీ, ఖురాన్లో కానీ అందులోనే చెప్పబడింది. ఇవాళ రకరకాల సిద్ధాంతాలు, అనేక వేదాంతాలు వచ్చినాయిలే కానీ, సో ధనికులు ఎవరైనా ఉంటే పేదలకి ఎంతో కొంత భాగం దానం చేయాలనేది ముఖ్యంగా రంజాన్ మాసం అంతా కూడా అట్లనే ఉంటుంది. సో ఆ విధంగా త్యాగాలకు ప్రతీక అయినటువంటి అనేక ముస్లిం పండుగలు కూడా ఉన్నాయి. బక్రీద్ లాంటి త్యాగాలు చేసుకునే పండుగ. అదేవిధంగా రంజాన్ మాసాన్ని సుమారుగా 28-30 రోజుల పాటు జరుపుకునే పండుగ. అదంతా కూడా ఉపవాసంతో, దేవుని పట్ల నిష్ఠతోని ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో వీటిలలో ముస్లిమ్స్కి ఉన్నటువంటి పండుగల్లో బక్రీదు, రంజాను, తర్వాత మహమ్మద్ ప్రవక్త సంబంధించినటువంటి జన్మదినానికి సంబంధించినటువంటి ఈ పండుగలు మనం చూస్తూ ఉన్నాం. మనుషులకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు బ్రతికున్నప్పుడు చేసుకుంటే పుట్టినరోజు అంటాం, మనిషి చనిపోయిన తర్వాత చేసుకుంటే జయంతి అంటాం. కానీ దేవుళ్ళకి, దేవతలకు సంబంధించి మనం పుట్టినరోజు జరుపుకుంటే వాళ్ళు అవతారాలు సాలించినా కూడా తర్వాత సంబంధించి వచ్చినప్పుడు అది పుట్టినరోజుగానే ఉంటుంది తప్ప జయంతిగా ఉండదు. సో మనుషులకి, దేవుళ్ళకి ఉన్నటువంటి వేరియేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. సో ఆ విధంగా మనుషులు ఉన్న రోజులు పుట్టినరోజు చేసుకుంటారు, మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో, అది ఆస్తి వారసులా, ఆశయాల వారసులు అట్లా ఉంచండి, వీళ్ళంతా కూడా ఏదైతే ఉన్నారో దాన్ని చేసుకొని జయంతులు చేస్తూ ఉంటారు. కానీ దేవుళ్ళకి సంబంధించి జయంతి అనేది ఉండదు. దేవుళ్ళకి సంబంధించి అవతారం సాలించి మరొక అవతారం ఇంకో రూపంలో వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు ఉన్నా కూడా దేవుళ్ళకి సంబంధించి అంతా కూడా అది పుట్టినరోజుగా మనం భావించవచ్చు. ఆ విధంగా జరుగుతుంది అనేది తెలియజేసుకుంటున్నాను. సో ఈ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సమాజానికే కాకుండా యావత్ ప్రపంచ ప్రజలందరికీ కూడా అల్లా బోధనలు, మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణీయమని చెప్పేసి ఆయన దీవెనలు, ఆశీస్సులు ఈ మానవాళికి అందరికీ, జీవరాశి అంతటికి, ఈ భూమి మీద ఉన్నటువంటి వాసులందరికీ కూడా ఆయన దీవెనలు ఉండాలని, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ జరగాలని, అది దాంతో పాటుగా ప్రజలందరూ సుఖశాంతులతోనూ, అష్టైశ్వర్యాలతోని, భోగభాగ్యాలతోని వాళ్ళందరూ మంచి సంతోషకరంగా జీవించాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికి ఆ అల్లా మహమ్మద్ ప్రవక్త ఆయన దీవెనలు ఈ మానవాళందరికీ, ఈ భూగ్రహం మీద ఉన్న జీవరాశి అంతటికీ ఆయన ఆశీస్సులు ఉండాలని, కరువు కాటకాలకు అతీతంగా అతివృష్టి అనావృష్టికి వ్యతిరేకంగా, అతివృష్టి అనావృష్టి కాకుండా సమానమైనటువంటి వర్షపాతం ఉంటూ ఈ ప్రజల జీవితాలు చీకటిలో నుంచి వెలుగులు నిండే వైపు మహమ్మద్ ప్రవక్త బోధనలు కానివ్వండి, ఆయన ఆశీస్సులు కానీ మానవ సమాజానికి, ఈ భూమి మీద ఉన్న జీవరాశి అందరికీ అందాలని ఆ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని సందర్భంగా ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముస్లిం సమాజానికి ఈ యొక్క పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో సమాజం అష్టైశ్వర్యాలతోని, భోగభాగ్యాలతోని, ఆరోగ్యాలతోని మంచిగా జీవించాలని చెప్పేసి ఆ వైపుగా ఆ యొక్క ప్రవక్త
మహమ్మద్ ప్రవక్త యొక్క దీవెనలు మానవాళికి అందరికీ ఉండాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి.